ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. కృపామయుడా, దయగల మా తండ్రి, ఇస్సాకు దేవ, యాకోబు దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభా, నీ సజీవ రెక్కలలో మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వాక్యము వినిచుండగా ప్రభా, మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యము వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసుకుందామని. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఏంటదండి? ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకును నా కొరకును దేవుని కృప విషయమై ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎవరి చేత? అపోస్తలుడైన పౌలు ఎవరి చేత ప్రార్థిస్తున్నాడు? మీ విషయమై, నా విషయమై దేవుని యొక్క కృప చేత నేను ప్రార్థించుచున్నాను అన్నారు. నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు, మీరు వినుడి అని అంటున్నారు. విని ఉన్నారు. దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉన్నారు కాబట్టి మీరు వినుడి అని అంటున్నాడు. ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినందున సంగతిని గూర్చి మునుపు క్షేమముగా వ్రాసి తిని. ఎలాగో? ఎట్లనగా మీ క్రీస్తు మర్మమును దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా వ్రాసి తిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనెను. ఎలాగూ? మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి మీరు తెలుసుకుని ఉన్నారని అన్నాడు. ఎవరు మర్మమును? క్రీస్తు మర్మమును. నీ మర్మము, నా మర్మము కాదు, దేవుని మర్మమును మీరు తెలుసుకుని ఉన్నారు. దానిని బట్టి మీరు అనుసరించి నడుచుకోండి. ఈ మర్మం ఎప్పుడు కూడా ఆత్మ మూలముగాను దేవుని పరిశుద్ధులకు, అపవస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకును తెలియపరచబడలేదు. ఎలాగో? ఈ మర్మము ఆత్మ మూలముగా, దేవుని పరిశుద్ధ ఆత్మ మూలముగా మనకి ఈ సంగతి మునుపు ఏర్పరచుకునబడలేదు. దేవుని గురించి మనకి ఈ మర్మములు ముందు మనకి తెలియలేదని అపోస్తలుడైన పౌలు ప్రవక్తయగు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న మాటలు ఇవి. ఏమని? పూర్వకాలమందు మనుషులు తెలియపరచబడలేదని అన్నాడు. పూర్వకాలమందు మనుషులకు ఈ వర్తమానము తెలియపరచబడలేదు. ఈ వర్తమానమునందు మనం ఏమి కలిగి ఉంటున్నాము? ఈ వర్తమానము వినుచున్నాము. పరిశుద్ధ గ్రంథంలో మనకి అన్నీ తెలుసు, ప్రతి ఒక్కటి. కానీ ఏం చేస్తున్నామో? పరిశుద్ధ గ్రంథంను ఆచరించి నడుచుకుంటున్నామా? ఇదివరకు వారికి అయితే పరిశుద్ధ గ్రంథం ఏమిటనేది కూడా తెలియపరచలేదు. ఆత్మ ఏంటనేది తెలియపరచబడలేదు. జ్ఞానము అనుగ్రహించుటకు, పరిశుద్ధులగుటకు అపోస్తలులైన ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటును సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అయ్యన్న వాగ్దానము పాలువారై ఉన్నారనని. ఎలాగో? సువార్త విషయమై యేసుక్రీస్తు యూదులతో పాటును సమాన వారసులకు ఒక శరీరమందలి సాటి ఆయన మూలముగా వాగ్దానంలో మనం ఏమి పాలివారిమై ఉన్నామని. వాగ్దానములు మనం కొత్త సంవత్సరంలో వాగ్దానం తీసుకుంటున్నాము. సంవత్సరం అంతా కూడా వాగ్దానంనే అనుసరిస్తున్నాము. మనము అనుసరించాం కదా. ఎందుకంటే ఆ రోజుని మనము చూస్తాము, ఆ రోజుని చదువుతాము. ప్రభువా, నాకు మంచి వాక్యం ఇచ్చావు, మంచి స్వస్థతనిచ్చావు, ఈ వాగ్దానముని నేను రోజంతా కూడా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ కడకి ఏం జరుగుతుంది? ఆ వర్తమానమును మనం ఏం చేస్తామంటే అక్కడే విడిచిపెట్టేస్తున్నాము. 8వ అధ్యాయం చూద్దామండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధాన యాజకులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి పరిశోధింప సఖ్యము కాని
క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును స్పష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచుటకును పరిశుద్ధులలో అందరిని అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఎలాగో అనుగ్రహించానండి? ఈ సువార్తను ప్రకటించడం ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసునందలి నిత్య సంకల్పము చొప్పున పరలోకంలోని ప్రధాన యాజకులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడి ఉద్దేశించాను. శోధింపక సత్యము కానీ క్రీస్తు యొక్క ఐక్యమును అన్యజనులలో మనము ప్రకటించుటకు దేవుడు మనలను ఎన్నుకుని ఉన్నాడు, ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ మర్మములను గూర్చి ఏర్పరచుకున్నాడు. ఎట్టిదో అందరికీ తెలియపరచబడుటకు పరిశుద్ధులందరిలోనూ కూడా అత్యంత అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. అత్యంత అల్పమైన ఈ కృప నాకు అనుగ్రహింపబడినను. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు, వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమ కార్యములై ఉన్నవి. దేంటది? దేవునికి శ్రమ వచ్చినప్పుడు మనము అధైర్యపడవద్దని అన్నాడు. నిబ్బరము కలిగి ఉండమన్నాడు. ఆయన యందలి విశ్వాసము చైతము ధైర్యము కలిగి నిబ్బరమైన ప్రవేశము ఆయనను బట్టి ఆయనకు కలిగి ఉన్న కాబట్టి నా నిమిత్తము మీరు నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు, వేడుకొనుచుంటున్నాను. ఇవి మీకు మహిమ కలుగునని అంటున్నాడు. నిజమే కదండి. యేసుక్రీస్తు వారికి కొరడాలతో కొట్టడం వల్లనే కదా మనకు విముక్తి వచ్చి ఉన్నది. లేకపోతే ఆ దెబ్బలన్నీ ఎవరివి? మనవే కదా, మన పాపముల చేతనే కదా ఆయన అలాగ సిలువలో బలి అయినాడు. ఈ హేతువు పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని మీరు అంతరంగ పురుషుని యందు కలిగి తన ఆత్మను వలన బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని లేవవలెనని మీరు దేవుని సంపూర్ణ యందును పరిపూర్ణ ఉన్నట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధాలతోనూ కూడా దానిని వెడల్పు పొడుగులను లోతును ఎత్తును ఎంతో గ్రహించుకున్నట్లు ఎలాగో ఆత్మ విషయమై మన వలన బలహీనపరచబడినట్లు క్రీస్తు మన హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఎవరు? యేసుక్రీస్తు వారి ఆత్మ ద్వారా విశ్వాసం ద్వారా మనలో ఈ విశ్వాసమును బట్టి మనము మేల్కొనమని అంటున్నాడు. దేవునిని స్తుతించవ మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చొప్పున. ఎవరు యేసుక్రీస్తు మహిమ ఐశ్వర్యం చొప్పున మీరు దయగల వారవై ఉండమని అంటున్నాడు. మీరు సంపూర్ణులగినట్లును సంపూర్ణతలుగాను ప్రేమయందును స్థిరపరిచిన సమస్త పరిశుద్ధులతోనూ వెడల్పు ఎంతైనది లోతు ఎంతైనది కూడా మీరు తెలుసుకొనక ప్రేమ కలిగి ప్రార్థించుడి అని అంటున్నాడు. క్రీస్తు ప్రేమను కనుగొనుటకు తగిన భక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నానని అన్నాడు. పరిశుద్ధాత్మతోను వెడల్పును లోతును కూడా మీరు గ్రహించలేరని అంటున్నాడు. జ్ఞానం ఇచ్చిన క్రీస్తుని బట్టి మీరు ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన జీవితమును కలిగి ఉండండి. మీ అంతరంగ పురుషుడిని బట్టి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మీ తండ్రిని బట్టి మీ కుటుంబమును బట్టి మీరు ప్రార్థన చేయము. ఎలా చేయమన్నాడు? మోకాళ్ళని మీ అంతరంగం పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మను మీరు బలపరిచి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. మన అంతరంగ పురుషుని బట్టి మనం విశ్వాసంతో నిరీక్షింపబడిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ఉన్నది. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అధికముగా చేయగల శక్తి దేవునికి క్రీస్తు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అని అంటున్నాడు. ఎవరికి? మనం ఎప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేయనప్పుడు క్రీస్తు ప్రేమను తెలుసుకునేటప్పుడు శక్తి గలవారము కావాలనని ప్రార్థించినప్పుడు మనలో సాధనకమైన తన శక్తిని చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అధికముగా చేయగల శక్తి దేవునికి యేసుక్రీస్తుకి మూలంగా సంఘములో తరతరములు కూడా సదాకాలము మనతో ఉంటాం. ఎవరి కృప? మనం ఊహించిన దానికంటే దేవుడు అధికమైన మేళ్లను ఇస్తానంటున్నాడు, అధికమైన ఆశీర్వాదం. ఎప్పుడు దేవుని ఎదుట మనం ఏం చేయాలి? మోకాళ్ళని ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట మనము మోకాళ్ళని ప్రేమ కలిగి విశ్వాసము కలిగి దేవుని ఎదుట మనం ప్రార్థిస్తే ప్రార్థన
ప్రార్థన వలన సాధ్యం కానిది ఏదీ లేదు. దేవుడు ఎన్నో కొన్ని అద్భుత కార్యములు చేశాడు ప్రార్థన వలన. సీనాయి కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగినది? అనేకమైన అద్భుతములు జరిగినవి. ఆయన యేసుక్రీస్తు వారు సేవ చేసినప్పుడు గుడ్డివారిని బాగు చేశారు, మోగవారిని, చెవిటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసి ఉన్నాడు. అలాంటినప్పుడు దేవుడు వాళ్ళకి ఎంతో ఆశీర్వదిస్తున్నప్పుడు మనల్ని ఇంకెంత ఆశీర్వదిస్తాడు? ఊహించు వాటి కంటేనే అధికమైన వాటి కంటేనే మీకు నేను అధికమైన మేళ్లతో మిమ్మలను తృప్తిపరుస్తానంటున్నాడు. అధికమైన మేళ్లతో మీ హృదయములను ఘనపరుస్తానంటున్నాడు. మనం యేసుక్రీస్తునందరి మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మీ మహిమ కలుగును గాక అని అంటున్నాడు. ఏంటది? సంఘములలో మనకి మహిమ కలుగును గాక అని అంటున్నాడు. దేవునికి ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి? మన కుటుంబం కోసమే కాదు, మనం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితంను మనం కోల్పోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక చిన్న ఇల్లు ఉన్నదండి. మనకి మనము గృహాలు కట్టుకున్నాం, దేవుడు ఆశీర్వదించి అందరికీ కూడా గృహాలు ఇచ్చి ఉన్నాడు. ఆ గృహంలోకి మనం ఎక్కడికైనా ఊరు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకో ఏం చేస్తామండి? గృహం అంతటికి కూడా ఏం చేస్తాం? తాళం చేయ తీసుకుని తాళం వేస్తాం. అది మనం లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? ఆ చిన్న తాళం చెవి తాళం కప్ప తీస్తుంది. అది తీసిన తర్వాత ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ తీసుకుని లోపలికి వస్తాం. లోపలికి వెళ్ళిన వెంటనే మనం గదిలోకి వెళ్ళిపోలేం కదా. అది తీయాలంటే ఇంకో తలుపు తీస్తాం. ఆ తలుపు తీసుకుని అప్పుడు ఇంట్లోకి వెళతాం. మరి చిన్న తాళం చెవే అంతలా ఉంటే మనం ఒక చిన్న ప్రార్థన మన జీవితాన్నే మార్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్న తాళం చెవికి ఇంత పెద్ద ఇల్లు తీయగలిగే శక్తి ఉన్నప్పుడు చిన్న ప్రార్థన వలన మనము అనేకమైన అద్భుతములు జరుగుతాయి కదా, అనేకమైన ఆశ్చర్య క్రియలు జరుగుతాయి కదా. ఒక్కసారి ఆలోచించండి. చిన్న తాళం చెవికే అంత పెద్ద ఇల్లు తెరుచుకున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన వలన మనము అనేకమైన అద్భుతములు, అనేకమైన ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్య క్రియలు విశ్వాసంతో మనం మోకరించి ప్రార్థన చేస్తే సాధ్యము కానిదంటూ ఏది ఉండదు. ఒక చిన్న ప్రార్థన మన జీవితాన్నే మార్చేస్తుంది, మన పరిస్థితులనే మార్చేస్తుంది. ఎప్పుడూ కూడా మన ప్రార్థనా జీవితమును కోల్పోకూడదు. ప్రతి ఒక్కరమును కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ప్రార్థన యందు మనం పట్టుదలను, విశ్వాసమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మన కుటుంబాలందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపగల దేవా, వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. వినుట ద్వారా మాకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని, మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు, మాకు ప్రార్థన జీవితం కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని, మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి, వేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటా వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభా. వారి కార్యం సఫలము చేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా ప్రభా, వారి రాకపోకలు ఏంది మీరుండి ప్రభా, క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన, ఆటోలోని, ట్యాక్సీలోని, బళ్ళు మీద వెలిచినటువంటి ప్రభా, వారి గృహాలకు క్షేమంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. నీ సేవ చేయుచున్న ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరెవరైతే నాయన ప్రభా మిమ్మల్ని అడుగుచున్నారు ప్రభా, అడిగి వాటికంటే ప్రభా, ఊహించని వాటికంటే అధికముగా ప్రభా దయచేస్తానన్నావు నాయన ప్రభా. మేము తట్టుచుండగా మాకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచు ప్రభా. పక్షవాతంతో ఉన్నారు నాయన ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా. నడుము నొప్పితో బాధపడుచున్నారు నాయన ప్రభా. బీపీ, షుగర్లతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. కుంటివారిని, గ్రుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. అనేకమైన ప్రభా వ్యాధులతో, రోగములతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారి మీద నీ హస్తము ఉంచి నాయన ప్రభా బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారు నాయన ప్రభా. వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా.
గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు నీ వాక్యం చేత ప్రభా శుద్ధి చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినుట వలన మాకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయము మార్చు, మనసు మార్చుమని అడుగుచున్నాను ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. కార్యాలు చేసుకుని చుండగా ప్రభా ఈ వాతావరణంలో నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభా. కరువులలో ఇబ్బందులలో ఉన్న వారిని ప్రభ లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా సంఘాలని మా దేశాలని నీ ప్రభ దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాదసని చేర్చుకోమని నజరేయుడని యేసునామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి యందు నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి ఇనిచిన వారికి సదాకాలముని కృప తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.